ఇప్పుడు నా చేతిలో ఉన్న ప్లేట్ చూసి, అక్క మటన్ బిర్యానీ చేసింది అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది మటన్ బిర్యానీ కాదు, జాక్ ఫ్రూట్ బిర్యానీ. అదే అండి. పనసకాయ బిర్యానీ. న్యూజిలాండ్‌లో నిన్న మన ఇండియన్ గ్రోసరీ స్టోర్‌కెళ్ళాను. అక్కడ కొన్ని ఫ్రోజన్ వెజిటబుల్స్ కనిపిచ్చాయి. అక్కడ ఈ ప్యాకెట్ కనిపిచ్చింది. టెండర్ జాక్ ఫ్రూట్ కట్స్ అని. పనసకాయ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. మా ఊర్లోని సాటర్‌డేస్ ఏమైనా ఫంక్షన్స్ కానీ, పెళ్ళిళ్ళు కానీ చేసినా ఎక్కువగా నేను చూసేది ఈ జాక్ ఫ్రూట్ బిర్యానీయే అండి. ఫ్రోజన్ వెజిటబుల్స్‌ని నేనంతగా ప్రిఫర్ చేయను. కానీ ఈ ప్యాకెట్ చూసేసరికి మాత్రం ఒకసారి తీసుకొని ట్రై చేద్దాం అనుకున్నాను. వన్స్ ఇన్ ఏ వైల్ కాబట్టి పర్వాలేదు. ఇదిగోండి పనసకాయ ముక్కలు ఫస్ట్ ఈ వాటర్‌లో ఏసేసి బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పెద్దగా టైం వేస్ట్ చేసుకోకుండా అంతా ఈ కుక్కర్‌లో కుక్ చేసేస్తాను. ఆయిల్‌లోని కొంచెం మసాలా దినుసులు వేసుకొని 3 బిర్యానీ ఆకులు కూడా వేసుకున్నాను. అప్పుడే బిర్యానీ చేశాననే ఫీలింగొస్తది. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్‌లోకొచ్చేసిన తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అది బాగా పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకొని, అందులో పనసకాయ ముక్కలు వేసేశాను. ఇప్పుడివి కనీసం 10 నిమిషాల పాటు వేయించుకున్నాను. అసలే ఫ్రోజన్ కదా! అప్పుడే ఇందులో పచ్చిదనం పోతది. ఇంకా వేయిస్తే అడుగు అంటిపోయేలా ఉంది. ఈ టైంలోని పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. అలానే జీలకర్ర పొడి, ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసుకొని, ఇంకొక 5 నిమిషాల పాటు బాగా వేయించాను. తర్వాత దావత్ రైస్ వేసుకున్నాను. ఈ రైస్ కొలతేంటంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటది కదా! ఆ గ్లాస్‌తోని 3 గ్లాస్ రైస్ వేశాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని, ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ చొప్పున వాటర్ అంతా వేసేసి, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకున్నాను. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. దీంతో దమ్ బిర్యానీ కూడా చేయొచ్చు. ఇంకా బావుంటది. బట్ నా దగ్గర ఈరోజు టైం లేదు. అందుకే కుక్కర్‌లో చేశాను. బట్ ఇది కూడా చాలా బావుంటది. కుక్కర్ బాగా చల్లారిన తర్వాత విజిల్ వచ్చేసాక మూత ఓపెన్ చేసి చూసారనుకోండి కొంచెం వెట్టగా అనిపిస్తది. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. కొంచెం డ్రై అవుతది. ఇప్పుడు ఇలా తీసి వేడి వేడిగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ట్రస్ట్ మీ చాలా చాలా బావుంటది. మీరెప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. మటన్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఇక్కడంటే దొరక్క ఫ్రోజన్ కుక్ చేశాను కానీ, ఇండియాలో మన ఇంట్లో పనసకాయ కట్ చేసినప్పుడు ఫ్రెష్ పనస ముక్కలతో బిర్యానీ ట్రై చేసి చూడండి. మటన్‌కి ఏ మాత్రం తీసిపోదని మీరే చెప్తారు.